హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా రెసిపీ అండి. చాలా సింపుల్గా చేయొచ్చు. రండి, ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. ఇక్కడ బిర్యానీ చేయడానికి ఏమేమి కావాలన్నది ఫస్ట్ చూసేస్తామండి. నేను మనకు మంచి రంగు బిర్యానీ మసాలా రావడానికి కోసం ఒక 5 కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నానండి. ఇది రంగు కోసం మాత్రమే తీసుకుంటున్నాం. అలానే 10 ఏలకులు తీసుకుంటున్నా, 2 నల్ల ఏలకులు తీసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ అంతా క్రాంబు తీసుకోవాలండి. 2 జావిత్రి, ఇలా మీడియం సైజు దాల్చిన చెక్క 2 తీసుకుంటున్నామండి. ఒక చిన్న పీసు నట్మెక్ అండి. అలానే ఒక 4 అన్నాచి పువ్వులు, ఒక 3 బిర్యానీ ఆకుల్ని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంతా పెప్పర్ అండి. అలానే 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అంత సోంపు, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర. ఇవే అండి మనం చేయబోతున్న ఈ బిర్యానీ మసాలాకు కావాల్సిన సామాన్లు. తీసుకున్న ఈ అన్ని సామాన్ని డ్రై రోస్ట్ చేసి తీసుకోవాలండి. తీసుకున్నాక దాన్ని ఆరబెట్టేసి మిక్సీలో మనం పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకు హోమ్ మేడ్ బిర్యానీ మసాలా అనేది రెడీ అయిపోతుందండి. ఈ పొడిని బిర్యానీకి మాత్రమే వాడాలని కాదండి, పులావ్ చేస్తున్నప్పుడు కానీ, మనం చికెన్ గ్రేవీ, మటన్ గ్రేవీ, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఎగ్ ఫ్రై, ఇవి అన్నిట్లో ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నామంటే మనకు ఆ గ్రేవీ కానీ ఫ్రై కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఫ్రైయింగ్ ఏమో పెద్ద ప్రాసెస్ ఏం లేదండి. పొయ్యిని సిమ్లో పెట్టేసి ఒక్కొక్క సామాన్లు వేసి బాగా మనం ఫ్రై చేసి తీసుకోవాలండి. అంతే. ఈ విధంగా మన దగ్గర ఉన్న అన్ని సామాన్ని ఫ్రై చేసి తీసుకున్నామంటే మనకు ఫ్రైయింగ్ ప్రాసెస్ అనేది తొందరగానే రెడీ అయిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ అన్ని సామాన్ని ఒక ప్లేట్లో మీరు వేసి బాగా ఆరబెట్టుకోవాలండి. ఇది బాగా ఆరినాకనే పొడి అనేది చేసుకోవాలి. అప్పుడే మనకు ఈ పొడి అనేది చాలా రోజు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వేసిన అన్ని సామాన్లు బాగా ఆరింది. దీన్ని మనం మిక్సర్ జార్కు మార్చుకొని పొడి చేసి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మీరు పొడి చేసి పెట్టుకున్నారంటే ఈ బిర్యానీ పొడి అనేది చాలా రోజుకు మనకు పనికి వస్తుందండి. మనం చేస్తున్న క్వాంటిటీ కూడా తక్కువనే అండి. మీరు ఒక్కసారి ఈ విధంగా ఈ బిర్యానీ మసాలా పొడిని రెడీ చేసి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందంటే సేమ్ రెసిపీని మీరు క్వాంటిటీ అనేది ఎక్కువ పెంచేసి చేసుకున్నారంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే మనం బిర్యానీ మసాలా పౌడర్ అనేది రెడీ చేసుకున్నాము. ఈ మసాలా పౌడర్ని మనం బిర్యానీకే వాడాలని ఏం లేదండి, చాలా రెసిపీస్లో మనం వాడచ్చు. మీరు కూడా సేమ్ కొలతలతో ఈ బిర్యానీ మసాలా పౌడర్ని రెడీ చేసి పెట్టుకోండి. మీరు బిర్యానీస్లో, పులావ్స్లో, గ్రేవీస్లో, కర్రీస్లో అన్నిట్లో మీరు యాడ్ చేసుకోవచ్చండి. మీకు ఈ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా పౌడర్ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.